Important concept is reproduction. So in this lesson generally we feel very difficulty to learn about reproduction. So what is reproduction, right? Now got the right. What is reproduction? So the definition for reproduction, why reproduction plays an important role అన్నది మనం చూస్తే, సో offsprings, what are offsprings? The next generations, right? So these all are interlinked to reproduction, how they are formed, right? సో offsprings అనేది ఎలా పుట్టాయి, లేకపోతే ఎలా వచ్చే నెక్స్ట్ జనరేషన్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది అని చెప్పేది కాన్సెప్టే రీప్రొడక్షన్, రైట్? సో ఈ రీప్రొడక్షన్ యొక్క డెఫినేషన్ మనం నేర్చుకుంటాం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ టైప్స్, రీప్రొడక్షన్లో టైప్స్ అసెక్షువల్ అండ్ సెక్షువల్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం 7th 8th ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం. ఏమని? అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే విచ్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, 2 పేరెంట్స్ అవసరం లేదు, సింగిల్ పేరెంట్తో రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది, రైట్? సో అది ప్రిమిటివ్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అని కూడా అనుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఇక్కడ 2 పేరెంట్స్ కావాలి, వీ నీడ్ 2 పేరెంట్స్, రైట్? గ్యామెటిక్ ఫ్యూజన్ టేక్స్ ప్లేస్, రైట్? సో ఇవన్నీ మేజర్ డిఫరెన్సెస్ టైప్స్ ఏమున్నాయని చూస్తాం. నెక్స్ట్ అసెక్షువల్ మోడ్ ఇన్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యానిమల్స్, రైట్? సో డబుల్ ఫెర్టిలైజేషన్ వచ్చేటప్పటికి సెక్షువల్ మోడ్ కిందకి వెళ్తుంది, రైట్? ప్లాంట్స్లో యానిమల్స్లో మనకి సిమిలర్గా కనిపిస్తాయి. సో ప్లాంట్స్లో జరిగే దాన్ని మనం ఏమంటాం? వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం, రైట్? వెజిటేటివ్ ప్రాపగేషన్ కానీ లేదా న్యాచురల్ ప్రాసెస్ అని కానీ మెథడ్ ఆఫ్ ప్రాపగేషన్ అని కానీ అంటాం, రైట్? సో ఇక్కడ యానిమల్స్లోకి వచ్చేటప్పటికి జనరల్లీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అసెక్షువల్ మోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనకు తెలుసు there are 5 types of asexual modes, right? There are 5 types of asexual modes. What are they? Budding, fission, fragmentation, parthenogenesis and regeneration, right? షార్ట్ కట్స్ రాస్తున్నానని మీరేమనుకోవద్దు. సో ఆ 5కి కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా, రైట్? సో 2 పెట్టకండి, తేడాగా ఉంటుంది, మొత్తం ఒకేటి గుర్తుపెట్టు, రైట్? సో ఈ 5 మనకి అసెక్షువల్ మోడ్ కిందకి వస్తాయి, రైట్? నెక్స్ట్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా, రైట్? సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, ఏంటది? స్పర్మ్, రైట్? అండ్ పాసేజ్. దేని యొక్క పాసేజ్? స్పర్మ్ యొక్క పాసేజ్. అంటే స్పర్మ్ స్క్రోటమ్ నుంచి వెజైనాలోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనకు ఒక ఫ్లో చార్ట్ ఉంది, రైట్? ఈ ఫ్లో చార్ట్ మనకి ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి వస్తే 1 మార్క్లో రావచ్చు. అంటే 1 మార్క్లో ఎలా రావచ్చు అని అంటే మధ్యలో బాక్సులన్నీ నింపి ఒక 2 బాక్సులు తీసేసి ఎంటీ చేసి దాన్ని మనల్ని ఫిల్ చేయమని అడగచ్చు, రైట్? సో స్పర్మ్ అండ్ డయాగ్రామ్ ఆఫ్ స్పర్మ్ అలాంగ్ విత్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ వై టెస్టిస్ ఈజ్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ద బాడీ. మనకు తెలిసి ఏమని? బాడీ టెంపరేచర్ 2 degrees to 2.5 degrees తక్కువ ఉంటుంది,
బాడీలో పోల్చుకుంటే టెస్టిస్ బయట ఉండటం వల్ల. సో ఈ టెంపరేచర్ మనకి దేనికి ఉపయోగపడిద్ది? స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడిద్ది. ఈ కాన్సెప్ట్ మనం కొంచెం తరోగా చూసుకుంటే అక్కడ స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో పార్ట్స్ ఏంటి, దీని యొక్క డయాగ్రాము, రైట్, దీని యొక్క డయాగ్రాము ప్లస్ మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు ఒక కాన్సెప్ట్ మర్చిపోకుండా నేర్చుకుంటాం. ఏమండి? ఎంసి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెన్స్ట్రురల్ సైకిల్. ఈ మెన్స్ట్రురల్ సైకిల్లో మెనార్క్ కాన్సెప్ట్ వస్తుంది, మెనోపాజ్ వస్తుంది, రైట్. సో స్టేజెస్ ఆఫ్ మెన్స్ట్రురల్ సైకిల్ వస్తుంది, అవన్నీ మనం చూసుకోవచ్చు. దాని తర్వాత మనకి కాంట్రాసెప్టివ్ మెథడ్స్, దీన్నే మనకి బర్త్ కంట్రోల్ మెథడ్స్ అని కూడా పిలుస్తారు. సో వాట్ ఈస్ కాంట్రాసెప్టివ్ మెథడ్ ఆల్సో కాల్డ్ బర్త్ కంట్రోల్ మెథడ్స్. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన టెక్స్ట్ బుక్లో కాపర్ టీ, లూప్స్ ఇలాంటి వాటిలన్నిటి గురించి డిస్కస్ చేశారు కాబట్టి సో ఇది ఇంపార్టెంట్. బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఇంకో దానికి కూడా హెల్ప్ అవుతాయి. ఏంటవి? ఎస్టీడీస్ రాకుండా కూడా హెల్ప్ అవుతాయి. వాట్ ఆర్ ఎస్టీడీస్ అమ్మా? రైట్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో మనకు బాగా తెలిసింది ఏంటమ్మా? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఎయిడ్స్, రైట్. ఎయిడ్స్, గనోరియా, సిఫిలిస్, ఇలా మనకి చాలా ఉన్నాయి. హెచ్ఐవి అంటే ఎయిడ్స్, ఎయిడ్స్ అంటే హెచ్ఐవి. హెచ్ఐవి యొక్క వైరస్, దాని యొక్క జబ్బు ఎయిడ్స్, రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్. హెచ్ఐవి ఎయిడ్స్ అంటాం మనం, రైట్. సో ఈ కాన్సెప్ట్ ఒకటి. తర్వాత మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్ అండ్ మియాసిస్. ఈ కాన్సెప్ట్ ఎక్కడ రిలేషన్లో ఉంటుంది అంటే వీ హ్యావ్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. సో సెల్ సైకిల్లో మనకున్న ఎన్ని స్టేజెస్ అమ్మా? 4. సెల్ సైకిల్ మొత్తంలో 4 ఉంటాయి, రైట్. GS1 ఆర్ S, G2, M, రైట్. సో ఈ 3 ఫేజెస్ని కలిపి ఏమంటారో అది నేర్చుకుంటాం, రైట్. ఈ 3 ఫేజెస్ని ఇంటర్ మైటాటిక్ ఫేజ్ అంటాం, దీన్ని మైటాటిక్ ఫేజ్ అంటాం. ఈ మైటాటిక్ ఫేజ్లో జరిగేదే సెల్ డివిజన్. సో సెల్ డివిజన్లో ఉన్న ఫేజెస్ ఎన్ని? 4 కదా మళ్ళీ, రైట్ కదా. ఆ 4ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? పీమ్యాట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. పీమ్యాట్ అంటే ఏంటన్నా? ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్. పీమ్యాట్ అని గుర్తుపెట్టుకుంటాం, రైట్. సో మైటాసిస్లోను మియాసిస్లోను ఈ స్టేజెస్ ఉంటాయి. మియాసిస్లో 2 సార్లు సెల్ డివిజన్ జరుగుతుంది, రైట్. సో మైటాసిస్లో మనకి ఇక్కడ చెప్పాం, ఇది మైటాసిస్ అండ్ మియాసిస్. మైటాసిస్లో ఎన్ని డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి? మియాసిస్లో ఎన్ని డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి? మైటాసిస్లో 2 ఫామ్ అవుతాయి, మియాసిస్లో 4 ఫామ్ అవుతాయి. మనం ఏమన్నాం? ఈ రెండిట్లో జరిగే కామన్ స్టేజెస్ ఏమన్నాం? పీమ్యాట్ అన్నాం, రైట్. పీమ్యాట్ ఈ రెండిట్లో జరుగుతుంది. లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ సెల్ డివిజన్ అంటే దేన్ని అంటాం? ప్రోఫేజ్ అంటాం. అదే లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ దేన్ని అంటాం? జీ ఫేజ్ అని అంటాం, రైట్. సో ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వీటిలోంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ అనుకున్నాం టైప్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ కోడ్స్ కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే మనం చదివేటప్పుడు ఈజీగా గుర్తుండొచ్చు. అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్, మియాసిస్, రైట్. నెక్స్ట్ అన్నీ ఒకసారిగా చూసుకుంటే మనకి డయాగ్రామ్స్ ఈ చాప్టర్లోంచి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని? మనకి ఇక్కడ డబుల్ ఫెర్టిలైజేషన్ కాన్సెప్ట్ ఉంది. డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాను ఏమని? సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, హౌ ద గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్, పాలినేషన్ ప్రాసెస్ తర్వాత ఎలా జరుగుతుంది, ఓవరీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ఒకటి, మేల్ ఫీమేల్ డయాగ్రామ్స్, ఈ 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ స్పర్మ్, రైట్.
సో ఈ చాప్టర్లో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ యాజ్ పర్ మై వ్యూ.